ఏంటి ఎక్కడికో సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను అనేసి అనుకుంటున్నారా మీరందరూ? అవునండి. అలాగే వెళ్ళాను. కాకినాడ బీచ్‌కైతే వెళ్ళానండి. అక్కడైతే ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అయ్యి ఉంది. సో, అలా మీకోసం ఒక చిన్న వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. లోపలైతే వీడియో అయితే అలౌ చేయలేదండి. ఇవేవేవో మోటార్స్, మిషన్స్ ఇయన్నీ చాలానే ఉన్నాయండి. లోపల ఇంత ఇంజిన్ ఉంటుందా ఫ్లైట్ అనేసి అనిపించింది నాకైతే. ఫుల్ చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేశాను. రియల్‌గా మనం ఫ్లైట్ జర్నీ గూడా చేయాలన్న అయితే కోరికైతే ఉందండి. ఇంగో ఇట్లా డైవర్స్ అయితే ఉన్నారు. ఇద్దరు ఉన్నారు అందులో అయితే. సో, నేను మా అన్నయ్యతో అయితే వెళ్ళానండి. మా అన్నయ్య పిల్లలు, నేను, మా పాప వెళ్ళామనమాట. మస్త్ అయితే మస్త్ ఎంజాయ్ అయితే చేశామండి. చూస్తున్నారు గదా! ఇలా అయితే ఫ్లైట్ అన్నది ఇలా ఉంది. మాతో పాటు చాలామంది ఉన్నారండోయ్! అసలు ఖాళీనే లేదు అంది. ఇదంతా ఖాళీగా ఉందనేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడైతే ఇలా ఉందండి. బీచ్‌లో అయితే చాలా చాలా జనమైతే ఉన్నారండి. మేబీ నేనే ఇంప్రూవ్ అవ్వలేదనుకుంటా. ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం. చూస్తున్నారు కదా! మస్తు ప్లేసు ఇదంతా కూడా. ఇలా అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ టైం అలా వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం చూడడం కూడా నేను ఇదైతే. ఇంతకుముందు ఎప్పుడో వచ్చాను కానీ బీచ్ ఒకటే చూసాను. సో, ఇలా అన్నయ్య పిల్లలతో మా పాపతో అయితే ఫుల్ బీచ్‌ని అయితే ఎంజాయ్ చేసామండి. చూస్తున్నారు కదా! మాతో పాటు మీరు కూడా చూసండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారా? ఆగండి. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని జర కామెంట్ చేయండి అబ్బా. అలాగే మీరు ఎక్కడి నుంచి మన వీడియో చూస్తున్నారో కూడా కొంచెం కామెంట్ చేసి చెప్పరు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఎలాగో మన ఛానల్ ప్రకృతి ఛానల్ కాబట్టి మీ ముందుకైతే ప్రకృతిని అయితే తీసుకురావాలని నేను డిసైడ్ అయ్యాను. ప్రకృతి గురించి ప్లీజ్ నా ఛానల్ అయితే కొంచెం జర సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు మీరు కూడా చూసి చెప్పలేము. ఓ వెన్నెల ఉన్నది మోహందల రసి చెప్పలిప్పి అక్కడ రసీనా నిజమో కాదు